కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ తన గెలుపును ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ యువరాజుగా ప్రత్యర్థులు విమర్శలు చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో దుమ్ము రేపుతున్నారు. గతంలో పార్లమెంటుకు రాడని అధికార పక్ష నేతల నుండి విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ ఇప్పుడు రెగ్యులర్ గా హాజరవుతూ అధికార పక్షంపై ధీటుగా విమర్శలు చేస్తున్నారు. ఇదంతా ఆయనలో వచ్చిన మార్పుకు సంకేతంగా దేశంలో మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. అయితే ఇందులో ఇప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థి, గతంలో ఆయన ఓడించిన స్మృతి ఇరానీ కూడా రాహుల్ కి మద్దతిచ్చే వారిలో చేరిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు. రాజకీయంగా ఆయన ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తోంది. అధికార పక్షాన్ని ఇరకాటంలో పడేసేలా భిన్నమైన రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఎంతో మెచ్యూరిటీతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలో వచ్చిన మార్పుపై బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీని అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానాలు ఇప్పుడు సొంత పార్టీ బీజేపీ నేతలకు సైతం షాక్ ఇచ్చాయి. ఒకప్పుడు అమేథీలో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ తాజా ఎన్నికల్లో ఆయన ఆఫీసులో పనిచేస్తున్న కిషోరీ లాల్ శర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో వచ్చిన మార్పో ఏమో తెలియదు కానీ స్మృతి ఇరానీ రాహుల్ పై చేసిన కమెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. రాహుల్ గాంధీ రాజకీయంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని స్మృతి ఇరానీ వెల్లడించారు. తాను గెలుపు రుచి చూసినట్లు భావిస్తున్నాడన్నారు. రాహుల్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడికి వెళ్లినా కులం గురించి మాట్లాడుతున్నారని, అంతేకాదు రాజకీయాల్లో ఇదెంత కీలకమో చూపిస్తున్నాడన్నారు. పార్లమెంట్లో తెల్ల టీషర్ట్ వేసుకుని హాజరు కావడం ద్వారా యువతకు ఓ సందేశం ఇచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఇరానీ తెలిపారు. ఇదంతా మనకు నచ్చినా నచ్చకపోయినా భిన్నమైన రాజకీయం చేస్తున్నట్లు మాత్రం అనిపిస్తోందన్నారు. ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చనే సంకేతాలు ఇచ్చినట్లవుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.